ఒక ఫ్లాట్ కొన్నాక ఫాల్ సీలింగ్స్, ఇంటీరియర్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు మొత్తానికి బడ్జెట్ ఇంటీరియర్స్ కోసం ఖర్చు పెట్టి, సోఫాల కోసం ఖర్చు పెట్టి, కార్పెట్స్ అన్నీ ఖర్చు పెట్టి, పెయింటింగ్ ఒక్క బకెట్ పెయింట్‌తో సరిపెట్టలేమా? ఆల్రెడీ బిల్డర్‌ది ఒక కోట్ ఉంది కదా! కొంచెం చూడండి, అడ్జస్ట్ చేయండి. మల్టీ కలర్స్ ఏమొద్దు, సింగిల్‌గా వెళ్ళిపోదాం. ఓన్లీ ప్లెయిన్ కలర్‌తో వెళ్ళిపోదాం. L136, L124 ఏదో కలర్స్ కోడ్స్ ఉంటాయి కదా! సో, దానిలో వేద్దాం అంటారు. సో, ఇక్కడేంటి బడ్జెట్, క్వాలిటీ 2 కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. ఇప్పుడు మేము చేస్తున్న విల్లా కమ్యూనిటీలో ఒక క్లబ్ హౌస్. క్లబ్ హౌస్‌లో జిమ్ ఏరియా. ఈ జిమ్ ఏరియాలో ఆల్మోస్ట్ కంప్లీట్‌గా సీలింగ్స్ ఎక్కువ. వాల్ మొత్తం మిర్రర్స్ వస్తున్నాయి. అయినా సరే దాని వ్యాక్సిన్ మొత్తం పుట్టి పెట్టాం. పెయింట్స్‌లో గానీ, పుట్టిలో గానీ నా రికమెండేషన్స్ అయితే పుట్టిలో అయితే బిర్లా గానీ, జేకే గానీ 2 సేమ్ క్వాలిటీ ఉంటాయి. చిన్న వర్క్ ఉంటుంది. దాంతో పెద్ద ఇష్యూస్ ఏం లేవు. పెయింట్స్‌లో బడ్జెట్ ఉంది, క్వాలిటీ కావాలనుకుంటే ఏషియన్ పెయింట్స్‌లో చాలా రకాలున్నాయి. మీడియంలో వెళ్తానంటే ట్రాక్టర్‌లోకి వెళ్ళొచ్చు. ప్రీమియంలో వెళ్తానంటే ప్రీమియం ఉంది. ఇంకా బెటర్ కావాలంటే రాయల్ ఉంది. నాకు రాయల్‌లో ఇంకా బెటర్ కావాలనుకుంటే రాయల్ లగ్జరీ ఉంటుంది. రాయల్ అడ్వాన్స్ ఉంది. రాయల్ గ్లిట్స్, రాయల్ సైన్, రాయల్ అట్మాస్, రాయల్ ఆస్పైరా ఉంది. ఇక్కడ ఈ క్లబ్ హౌస్ కోసం మేము కంప్లీట్ గా రాయల్ లగ్జరీ ఎమల్షన్ తీసుకున్నాం. నాకు రాయల్ లోనే ఆ ఫినిషింగ్ కావాలి, బట్ నాకు అంత షైన్ వద్దనుకుంటే రాయల్ మ్యాట్ ఉంది. ఏషియన్ పెయింట్స్ లో ఆప్షన్స్ ఎక్కువ, క్వాలిటీ బాగుంది. వాళ్ళ మార్కెటింగ్ తక్కువ, లేదా మనకి రీచ్ అవ్వడం తక్కువ, ఏదో మిస్ అయింది. జేఎస్డబ్ల్యూ కానీ, బడ్జెట్ కానీ, జ్యువెలర్స్ కానీ.